దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి తిరిగి లేఖనముల ప్రకారము మూడవ దినమున పునరుత్థానుడుగా సజీవుడుగా తన్ను తాను శిష్యులకు అగుపరుచుకున్నాడు. మరణాన్ని జయించి పునరుత్థానుడుగా మరి ఆయన సజీవుడుగా మహిమ కలిగిన శరీరంతో శిష్యులకు తన్ను తాను అగుపరుచుకున్నాడు. ఎందుకు క్రీస్తు ప్రభుల వారు మరి తన్ను తాను సజీవుడిగా కనబరుచుకోవాలి అనేటువంటి అంశములను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి క్రీస్తు ప్రభుల వారు ఆయన సాక్ష్యము చెప్పిన మాదిరిగా ఆయనే ఈ లోకమునకు రావలసిన మెస్సియా అని, మరి ఆయన ఎల్లప్పుడూ వారితో కూడా ఉంటాడనేటువంటి దేవుని లేఖనాలను రుజువుపరుస్తూ మొట్టమొదటిగా తానే మెస్సియానని మరి వారికి తను తాను సజీవుడిగా కనబరుచుకున్నాడు. రెండవదిగా మరి లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చూసిన మాదిరిగా ఇదిగో ప్రవచనల గ్రంథంలో, మోషే ధర్మశాస్త్రంలో, కీర్తనల గ్రంథంలో తన్ను గూర్చి చెప్పబడినటువంటి ప్రవచనములు, లేఖనములు సంపూర్తి చేయబడినవని ఆయన నిరూపించి తను తాను సజీవుడిగా కనబరుచుకున్నాడు. మూడవదిగా క్రీస్తు ప్రభుల వారు కూడా మరి తాను ఈ లోకంలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు యెరూషలేమునకు వెళ్ళి మరి ప్రధాన యాజకుల చేతికి, ఆ పరిసయ్యులు శాస్త్రుల చేతికి అప్పగించబడి అవమానాలు పొంది మరణించి మూడవ దినమున తిరిగి లేస్తాడని క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాటలను మరి రుజువుపరచడానికి కూడా ఆయన సజీవుడిగా తను తాను కనబరుచుకున్నాడు. ఈ దినము మరి యొక్క విషయాన్ని గమనిద్దాం ప్రియులారా. ఎందుకు క్రీస్తు ప్రభుల వారు సజీవుడిగా తను తాను కనబరుచుకున్నాడో చూద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం మనం చదువుతున్న మొదటి 3 వచనాలు. ఓ థియోఫిలా, ఓ థియోఫిలస్, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినీ నా మొదటి గ్రంథము రచించి తిని అంటున్నాడు. లూకా, వైద్యుడైనటువంటి లూకా మరి ఆయన లూకా సువార్తను మరి అలాగే అపోస్తల గ్రంథంలో కొన్ని మొదటి 12 అధ్యాయములను ఆయన మరి అపోస్తల కార్యంలో కూడా మరి అనేకమైనటువంటి విషయాలను లూకా మన కొరకు, వైద్యుడైనటువంటి లూకా మన కొరకు దేవుని పరిశుద్ధాత్మ చేత మరి ఈ లేఖనాలను మన కొరకు సిద్ధపరిచాడు. అయితే లూకా స్వార్తలో ఆయన క్రీస్తు ప్రభుల వారి ఆ జననము మొదలుకొని ఆరోహణము వరకు ఉన్నటువంటి విషయాలను అక్కడ ఆయన తెలియజేశాడు. అందుకే ఆయన లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఘనత వహించిన థియోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచి తిని. ఎవరు ఈ థియోఫిలా అని ఆలోచించినట్లయితే ప్రియులారా, థియో అనగా గాడ్, దేవుడు. ఫిలోస్ అనేటువంటి మాట, గ్రీక్లో ఫిలోస్ అనేటువంటి మాటకు ప్రేమ అని అర్థము. మరి ఎవరు ఈ థియోఫిలస్ అంటే దేవుని ప్రేమించు వారికి. హల్లెలూయా. దేవుని స్నేహితులకు, దేవుని యందు విశ్వాసముంచినటువంటి వారికి ఓ మోస్ట్ ఎక్సలెంట్ థియోఫిలస్ అంటున్నాడు లూకా సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో. ఘనత వహించిన థియోఫిలా,
ఇక్కడేమో ఓ థియోఫిలస్ అనగా దేవుని ప్రేమించి వారందరి కొరకు ఈ విషయాలు రాయబడి ఉన్నాయి ప్రియులారా. ఏంటి ఆ విషయాలు అంటే, ఇదిగో మరి క్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి మాటలు, క్రీస్తు ప్రభుల వారు మరి చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన చేసినటువంటి మరి ఆశ్చర్య కార్యాలు, వాటన్నిటినీ మరి వైద్యుడుగా తను తరచి పరిశోధించి మన కొరకు రుజువులతో సహా ఆయన లిఖించాడు. ఆయన అంటున్నాడు, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడచ్చు, దేవుని రాజ్య విషయాలను గురించి బోధించుచు అనేక ప్రమాణాలను రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. హల్లెలూయా. మరి ఆ విషయాన్ని గురించి మనము ధ్యానిస్తున్నాం. ఎందుకు క్రీస్తు ప్రభుల వారు తన్ను తాను సజీవుడిగా కనబరుచుకున్నాడు? ఎవరి కోసం ఆయన సజీవుడిగా కనబరుచుకుంటున్నాడు? ఎందుకు ఆయన కనబరుచుకోవాలి? ఈ దినము 4వ విషయాన్ని నేర్చుకుందాం. మొదటి 3 విషయాలు మనం ధ్యానించాం. మొట్టమొదటిగా తానే క్రీస్తునని రుజువుపరిచాడు. రెండవదిగా మరి లేఖనములు, దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో, ప్రవచన గ్రంథములలో, ప్రవక్తల గ్రంథములలో, కీర్తనల గ్రంథములో తను గూర్చి వ్రాయబడినటువంటి మాటలు, తన నామములో పాప క్షమాపణ, ఆ లేఖనాలు దేవుని చిత్తము నెరవేరిందని ఆయన రుజువుపరిచాడు. మూడవదిగా క్రీస్తు ప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి మాటలు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడి మరణించి 3వ దినమున తిరిగి లేస్తాడని ఆయన చెప్పినటువంటి మాటలు మరి ఆయన రుజువుపరిచాడు. ఇక 4వదిగా ప్రియులారా, మన విశ్వాసమును, మన నిరీక్షణను రుజువుపరచడానికి, బలపరచటానికి క్రీస్తు ప్రభుల వారు తన్ను తాను సజీవుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. భక్తుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఈ మాటలు చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా. ఆయన అనగా క్రీస్తు ప్రభుల వారు జగత్తు పునాది వేయబడక మునుపే నియమించబడెను, కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చినటువంటి దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణను దేవుని యందు ఉంచబడి ఉన్నవి. హల్లెలూయా. మరి క్రీస్తు ప్రభుల వారు జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన నియమించబడ్డాడు. ఎందుకు? నన్ను విమోచించడానికి, మన పాపముల నుండి, మరణము నుండి, సాతాను యొక్క అంధకార సంబంధమైనటువంటి ఆ బంధకాల్లో నుంచి నన్ను విడిపించడానికే మరి మన పితృపారంపర్యమైనటువంటి ప్రవర్తన, వ్యర్థమైన ప్రవర్తన, దేవునికి మరి వ్యతిరేకమైనటువంటిది, దేవుని చిత్తానికి లోబడనటువంటి మన యొక్క పాపపు స్వభావాన్ని తీసివేయడానికే క్రీస్తు ప్రభుల వారి నిష్కలంకమైనటువంటి నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి పస్కా గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు ప్రభుల వారి రక్తము చేత నేను విమోచింపబడటానికే ఆయన మరి లోకంలోనికి వచ్చాడు. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన నియమించబడినప్పటికీ, ఇదిగో మరి మృతులలో నుంచి తనను లేపినటువంటి ఆ దేవునికి మహిమ కలగడానికే, ఇదిగో ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను, కానీ తన్ను మృతులలో నుండి
తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల. హల్లెలూయా. మరి క్రీస్తు ప్రభుల వారిని మృతులలో నుంచి లేపినటువంటి ఆ తండ్రి అయిన దేవుని మహిమపరచడానికి, హల్లెలూయా, ఆ తండ్రి అయిన దేవుని యందు మనమందరము విశ్వాసం ఉంచడానికి, హల్లెలూయా, ఆయన ప్రియ కుమారుడైనటువంటి ఆ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడానికి ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. విశ్వాసులమైన మన కొరకు. హల్లెలూయా. ఇదిగో తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా నీవు నేను దేవుని నామమందు విశ్వాసం ఉంచుతున్నాం. దేవుడు మరి పంపినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడం మూలాన నీవు నేను దేవుని నామమందు విశ్వాసం ఉంచిన వారం అవుతున్నాం. అదే విషయాన్ని యేసు క్రీస్తు ప్రభుల వారి లోకంలో జీవించినప్పుడు శిష్యులందరికీ తెలియజేశాడు. అయ్యా, మేము ఆ యొక్క నిత్య రాజ్యమునకు, ఆ నిత్య జీవమునకు వారసులం కావాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాటలు, ఇదిగో ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే. క్షమించాలి, యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనంలో క్రీస్తు ప్రభుల వారిని అడుగుతూ ఉన్నారు అక్కడ శిష్యులు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయన నన్ను అడుగగా, యేసు ఆయన పంపిన వాని యందు, అనగా దేవుడు పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ. హల్లెలూయా. మీరు దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచుటయే దేవుని క్రియ. కాబట్టి మీరు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడం మూలాన దేవుని మహిమపరిచిన వారవుతారు. దేవుని యందు మరి విశ్వాసం ఉంచిన వారవుతారు. కాబట్టి మీరు ఆ క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచండి అని క్రీస్తు ప్రభుల వారు ఆ శిష్యులకు బోధించాడు. ఆ బోధించడమే కాదు, మరి ఆ యొక్క వారి విశ్వాసాన్ని బలపరచటానికే, వారి విశ్వాసము వ్యర్థము కాదని రుజువుపరచటానికే యేసు క్రీస్తు ప్రభుల వారు మరి తను తాను పునరుత్థానుడుగా, సజీవుడిగా కనబరుచుకున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈ దినము నీవు నేను క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడం మూలాన దేవుని నామాన్ని ఘనపరిచిన వారం అవుతున్నాం. దేవుని చిత్తమును, దేవుని ఆజ్ఞలను గైకొన్న వారం అవుతున్నాం. దేవుని నామందు విశ్వాసం ఉంచిన వారం అవుతున్నాం. కాబట్టి నీ విశ్వాసము, నా విశ్వాసము, మన విశ్వాసము, మన నిరీక్షణ వ్యర్థము కాదని మరి క్రీస్తు ప్రభుల వారిని పునరుత్థానుడిగా లేపిన దేవుడు మనలను కూడా పునరుత్థానంలో మరి పాలిభాగస్తుల్ని చేస్తాడని, ఆ క్రీస్తు ప్రభుల వారి రాకడలో మనం అందరం పునరుత్థానంలో పాలిభాగస్తులం అవుతామని, ఆ నిత్య రాజ్యంలో, నిత్య జీవంలో పాలిభాగస్తులం అవుతామనేటువంటి గొప్ప నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించారు. మరి అట్టి నిత్య జీవంలో మనమందరం పాలిభాగస్తులం అవుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లరెక్కలీడని భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనములు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించిన దేవా మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడుగా, మరణాన్ని జయించి పునరుత్థానుడుగా, సజీవుడిగా తను తాను కనబరుచుకొని, ప్రభువా మా విశ్వాసం వ్యర్థము కాదని, మా విశ్వాసమునకు తానే కర్తయని, తానే కొనసాగించువాడని, ఇదిగో ప్రభువా మేమందరము మీ నిత్య రాజ్యములో, మీ నిత్య జీవంలో పాలిభాగస్థులమనేటువంటి ఆ యొక్క గొప్ప నిరీక్షణ మాకు అనుగ్రహించి, మీ నిత్య రాజ్యంలో మమ్మల్ని పాలిభాగస్థులు చేసిన మీ ప్రేమ కొరకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ
మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.